ఐపీఎల్ 2026 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మూడవ ఓటమిని చవిచూసింది. ఈ రోజు శనివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఓపెనర్లు మంచి ఆరంభం అందిస్తే ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు వైఫల్యం భారీ స్కోరు నమోదు చేయలేకపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఓ దశలో 6 ఓవర్లకి 105 పరుగులు చేసిన సన్ రైజర్స్ ఓపెనర్లు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు అదే రీతిలో స్కోర్ ను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ అయితే టెస్టును తలపించేలా బ్యాటింగ్ చేశాడు. చివరి వరకు క్రీజులో ఉన్న పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 33 బంతులు ఎదుర్కొని 39 పరుగులే చేయడం విశేషం. మ్యాచ్ ఓటమికి ఇది కూడా ప్రధాన కారణమే. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు 6 ఓవర్లకి 105 పరుగులు చేస్తే ఆ తర్వాత 14 ఓవర్లలో 114 పరుగులే చేశారు. ఓపెనర్లు ఇచ్చిన స్టార్ట్ తో 250 పరుగులు స్కోర్ బోర్డుపై ఉంటాయనుకుంటే అలా జరగలేదు. కనీసం 240 పరుగులైనా ఉంటే బాగుండేది. ఆ తర్వాత బౌలింగ్ లోని ఎస్ఆర్హెచ్ తేలిపోయింది. ముఖ్యంగా ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్ దారుణంగా పరుగులిచ్చారు. ఒక శివం కుమార్ తప్ప మిగతా వారంతా కూడా అధిక ఎకనామీతో బౌలింగ్ చేశారు. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తొలి వికెట్ కు 120 పరుగులు జోడించడం విశేషం. అది కూడా 8.1 ఓవర్లలో. ఏకంగా పవర్ ప్లే లోనే 105 పరుగులు రాబట్టారు. అభిషేక్ శర్మ 4 సిక్సర్ల వర్షంతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 28 బంతుల్లో 5 4లు 8 సిక్సర్లతో 74 పరుగులు చేయగా ట్రావిస్ హెడ్ 23 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషాన్ 17 బంతుల్లో 27 పరుగులు చేసి పెవిలియన్ చేరగా విధ్వంసం సృష్టిస్తాననుకున్న హెన్రిచ్ క్లాసెన్ టెస్టును తలపించే బ్యాటింగ్ చేశాడు. 33 బంతుల్లో 39 పరుగులు చేసి చివర్లో అవుట్ అయ్యాడు. ఇక్కడే భారీ స్కోరు చేయాల్సిన దశలో స్కోర్ బోర్డు నెమ్మదించింది. స్కోర్ బోర్డుపై మరో 30 పరుగులు అదనంగా ఉంటే గెలిచే అవకాశాలు ఉండేవి. అంతేకాదు నితీష్ కుమార్ రెడ్డిని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుగా పంపించి ఉంటే ఉపయోగం ఉండేది. మొత్తంగా 6 వికెట్లు కోల్పోయి ఎస్ఆర్హెచ్ 219 పరుగులు చేసింది. ఇక 220 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మంచి ఆరంభం దక్కింది. ప్రియాన్ సారియా అలాగే ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఆకాశ్ మెహద్దుగా చెలరేగిపోయారు. పవర్ ప్లే లోనే ఏకంగా 92 పరుగులు పిండారు. ప్రియాన్ సారియా 20 బంతుల్లో 5 4లు 5 6లతో 285 స్ట్రైక్ రేట్ తో 57 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. అలాగే ప్రభ్ సిమ్రాన్ సింగ్ హాఫ్ సెంచరీ తర్వాత తాను అవుట్ అయ్యాడు. అందులో 4 4లు 4 6లు ఉన్నాయి. ఈ క్రమంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో 5 4లు 5 6లతో 69 పరుగులతో ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఉత్తికారేశాడు. చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. దీంతో 7 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసిన పంజాబ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక ఎస్ఆర్హెచ్ ఓటమికి ఓపెనర్లు ఇచ్చిన స్టార్ట్ ను తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ముందుకు తీసుకెళ్లలేక విఫలం కావడం, అలాగే బౌలర్లు చేతులు ఎత్తేయడం ఓటమికి ప్రధాన కారణం. శివం కుమార్ 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి తాను పర్వాలేదనిపించాడు. దీంతో మొత్తంగా 4 మ్యాచ్లకు గాను ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన ఎస్ఆర్హెచ్ పాయింట్ల టేబుల్ 6వ స్థానంలో ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో 1 మ్యాచ్ రద్దు కారణంగా 7 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతుంది.